హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో కర్ణాటక స్పెషల్ వెజిటేబుల్ పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పులావ్ని రైతాతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఏ కర్రీ అవసరం లేదు. చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక బౌల్లోకి బియ్యాన్ని తీసుకొని 2 లేదా 3 సార్లు కడిగి మళ్ళీ తిరిగి నీళ్లు పోసుకొని 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 4 కప్పుల బియ్యాన్ని తీసుకున్నాను. తర్వాత మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 2 టీ స్పూన్ల నూనెను వేసుకొని నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 5-6 లవంగాలు, 4 యాలకులు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 స్టార్ అనాసిస్, 1 టేబుల్ స్పూన్ మిరియాలను వేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించి తర్వాత ఇందులో కారానికి తగ్గట్టుగా 5-6 పచ్చిమిర్చీలని, 2 ఇంచుల అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 10-12 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించి నెక్స్ట్ ఇందులో 1 కప్పు పుదీనాని, 1 కప్పు కొత్తిమీరని వేసుకొని 1 నిమిషం పాటు వేయించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే ఇందులో 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని, 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1 బిర్యానీ ఆకు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. అలాగే కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ అయ్యే వరకు వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో 2 మీడియం సైజులో ఉన్న టమాటోస్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటో ముక్కల్ని వేసుకొని టమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోండి. ఇలా టమాటో ముక్కలు మగ్గిన తర్వాత ఇందులో 1/2 కప్పు క్యారెట్ ముక్కల్ని, 1/2 కప్పు బీన్స్ ముక్కల్ని, 1/2 కప్పు బఠానీని, 1/2 కప్పు బంగాళాదుంప ముక్కల్ని వేసుకోండి. ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ని వేసుకోండి. వెజిటేబుల్స్ని వేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కూరగాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోండి. ఇలా కూరగాయ ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్టును వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళన్నీ వంపేసుకొని వేసుకోండి. బియ్యాన్ని వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని తర్వాత ఇందులో నీళ్ళని పోసుకోండి. నేను ఇక్కడ 4 కప్పుల రైస్ని తీసుకున్నాను కాబట్టి 8 కప్పుల దాకా నీళ్ళని తీసుకున్నాను. అంటే 1 కప్పుకి 2 కప్పుల నీళ్ళన్నమాట. ఒకవేళ బాస్మతి రైస్ని తీసుకున్నారంటే 1 కప్పుకి 1.5 కప్పు నీళ్ళని తీసుకోండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా అంతా ఉప్పును వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా 50% ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ తిరిగి మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా నీళ్ళేమీ లేకుండా పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు అలాగే వదిలేసి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కర్ణాటక స్పెషల్ వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. మీరు కావాలంటే ఇదే ప్రాసెస్లో కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీరు కూడా తప్పకుండా ఇలా వెజ్ పులావ్ని తయారు చేసి రైతాతో సర్వ్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.